హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఎల్పిడి రాయల్ కుకింగ్ ఛానల్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. సాయంత్రం పూట మా పిల్లలు అడిగారు, దానికోసం చేయబోతున్నాను. ఇది ఒక కళాయి పెట్టుకున్నాము. కళాయిలో ఒక గంటతో ఒక గంట ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ కాగింది. ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డల ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిగడ్డల ముక్కలు వేసుకుంటున్నాం. సన్నగా తరిగిన ఉల్లిగడ్డల ముక్కలు సన్న. ఎన్ని ఉల్లిగడ్డలు తీసుకున్నామంటే 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాం. మేము కొంచెం 5 నెంబర్స్ కాబట్టి 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాం. 4 ఉల్లిగడ్డలు సన్నగా దొరుకుకోవాలి. బాగా ఇట్లా సన్నగా దొరికిన తర్వాత పచ్చిమిరకాయలు వేయాలి. తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేయాలి. కొంచెం పచ్చిమిరకాయలు వేయాలి. ఇప్పుడు ఈ రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం మంట ఎక్కువ పెట్టుకోవాలి. కొంచెం మంట స్లిమ్లో కాకుండా కొంచెం మంట పెట్టుకోవాలి. బాగా కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. మా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి అందుకని మేము కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఉన్నా కరివేపాకు వేసుకోవచ్చు. ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, మగ్గేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక లైట్గా కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి మా ఛానల్ చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా కాబట్టి చూడండి. ఇప్పుడు మనం సాల్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నాం. 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ ఇలా వేసుకొని కలుపుకోవాలి. కోడిగుడ్లు నేను ఒక 1/2 డజన్ తీసుకున్నాను. అర డజన్ కోడిగుడ్లు. మేము ఎక్కువ మంది కాబట్టి 5 నెంబర్స్ కాబట్టి 6 కోడిగుడ్లు తీసుకున్నాము. 6 కోడిగుడ్లు కొట్టేసుకుందాం. ఇప్పుడు 6 కోడిగుడ్లు కొట్టేసుకుందాం మనం. 6 కోడిగుడ్లు ఆ ఉల్లిపాయలు మగ్గినాక పచ్చిమిరకాయలు అన్నీ మసాలా బాగా మగ్గాక ఇప్పుడు కోడిగుడ్లు కట్టేసుకోవాలి. మీ దగ్గర ఉంటే చిల్లీ సాసు అన్నీ సాసులు ఉంటే సాసులు కూడా వేసుకోవచ్చు. మేము సాస్ వాడం కాబట్టి మేము సాస్ వేసుకోవట్లా. ఓన్లీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, ఎగ్స్, ఇంతే. కారం లైట్గా. ఇప్పుడు ఎగ్స్ కొట్టేసుకున్నాం కదా, కొంచెం బాగా కలుపుకోవాలి. బాగా అడుగంటకుండా కొంచెం బాగా ఎగ్స్ మాత్రం బాగా దగ్గరుండి బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా. చూడండి, ఇప్పుడు మన కలర్ చేంజ్ అయింది కదా. చేంజ్ అయ్యాక కారం 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఎక్కువ కాబట్టి 2 స్పూన్లు వేసుకోవాలి. మీరు కొంచెం తక్కువ చేసుకునేటప్పుడు 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు చక్కగా. ఇలా కారం వేసుకున్నాక 2 నిమిషాల పాటు అట్లా కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకోండి. ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఎక్కువ మనం మసాలా యాడ్ చేయట్లేదు. తక్కువ మసాలాతో బాగా సింపుల్గా తొందరగా సాయంత్రం పూట పిల్లలు స్నానాలు చేసి వచ్చి స్కూల్ నుంచి వచ్చాక స్నానాలు చేసి హోంవర్క్లు అంతా అయిపోయాక
శుభ్రంగా ఇలా చేసుకోండి వేడివేడిగా, చాలా బాగుంటుంది. మన బయట ఫ్రైడ్ రైస్ కన్నా కూడా ఇంట్లో చేసుకున్న ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. మనం అన్నీ వేయం కాబట్టి సింపుల్గా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మనం ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇంకా అయిపోయిందిగా, ఇప్పుడు రైస్ ఇప్పుడు రైస్ వేయాలి. ఇప్పుడు రైస్ వేద్దాం. మనం రైస్ వేసుకున్నాం కదా. మనం రైస్ వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ వేసుకున్నాక కిందది నుంచి బాగా పైదాకా బాగా అన్నం రైస్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. దీన్ని ఎంత కలిపితే అంత టేస్ట్ బాగా వచ్చింది. ఫ్రైడ్ రైస్ అనేది కలుపుతూనే ఉంటే, అంత కలిపితే అంత బాగా పొడి కాడతా చక్కగా బాగుంటుంది. చూడండి చక్కగా ఎంత బాగుందో. రైస్ చాలా బాగుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఉదయం పూట అయినా సాయంత్రం పూట ఇంకా చాలా బాగుంటుంది. సాయంత్రం పూట అయితే ఇలా చేసుకోవచ్చు. ఇలా అయిపోయిందిగా. నిమ్మకాయ పిండుకోవాలి. పైన కాస్త నిమ్మకాయలు పిండుకోవాలి. నేను 2 నిమ్మకాయలు తీసుకున్నా. ఎక్కువ రైస్ కాబట్టి నేను 2 నిమ్మకాయలు తీసుకున్నా. ఇలా నిమ్మకాయలు ఇలా పిండుకోవాలి. చక్కగా 2 నిమ్మకాయలు ఇలా పిండుకోవాలి రైస్లోకి. ఇంకా చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకొని చక్కగా పొడిలాడుతా. నిమ్మకాయ పిండుకున్నాక ఇప్పుడు బాగా నిమ్మకాయ పిండుకున్నాక బాగా కలుపుకోవాలి. వేసి చూడండి ఎంత బాగుంది అసలు రైస్. దీని కాంబినేషన్ వచ్చేసి ఉల్లిపాయ చక్కగా రసం, ఏదైనా టమాటా రసం కానీ చక్కగా చేసుకొని పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి రైస్ ఎలా వచ్చింది, పొళ్ళాడుతూ రైస్ చూడండి ఎంత చక్క పొళ్ళాడుతూ ఎంత చక్కగా వచ్చింది రైస్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సాయంత్రం పూట సరదాగా అందరు ఫ్యామిలీ కూర్చొని ఇలా తినవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా అయింది కదా. దీని మీద మనం కొంచెం పైన కొత్తిమీర చల్లుకుందాం. కొంచెం కొత్తిమీర, ఇలా కొత్తిమీర చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. కలర్ఫుల్గా చక్కగా మనం సింపుల్గా నీట్గా రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుంటాం. చూడండి ఎలా తయారైపోయిందో. చక్కగా మనం ఇలా గార్నిషన్ చేసుకున్నాము. ఇలా ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత బాగా చక్కగా సూపర్గా రెడీ అయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది చూడండి, వేడిగా సూపర్ రెడీ అయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. సూపర్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కుదిరింది. ఇలా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమందరం సాయంత్రం పూట ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసాం కదా. అందరం కలిసి కూర్చొని చక్కగా తింటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని ఎంత బాగుందో చూడండి. రాండి ఫ్రెండ్స్, మీకు కూడా వేడివేడిది. అందరూ మా ఫ్యామిలీ చక్కగా అందరం కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ చక్కగా. బాయ్ ఫ్రెండ్స్.